తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆరు టీజీ టెట్ 2024కి సంబంధించి రెండు ముఖ్యమైన డౌట్స్ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీస్ చేస్తున్నారు అండ్ డిఫరెంట్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి మాకు ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం లేదు సార్. ప్రీవియస్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ కామెంట్ చేస్తున్నారు. యాక్చువల్గా ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి లింక్ ఏదైతే ఉంటుందో వెబ్సైట్ సంబంధించి అది ప్రజెంట్ మనకు వర్క్ చేయట్లేదు. దాని కారణంగా సో అప్లికేషన్లో మనం ప్రీవియస్ ఇయర్ హాల్ టికెట్ దగ్గర నో పెట్టేసి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసి సరిపోతుంది. సో ఎవరైతే 2024లో ఈ యొక్క టెట్ ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు 2024 సంబంధించిన మే సెషన్ యొక్క హాల్ టికెట్ని రికవరీ చేసుకోవడానికి ప్రజెంట్ ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లో ట్యాబ్ అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు 2024 మేలో కనుక టెట్ రాసుంటే దాన్ని అయితే మీరు రికవరీ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ రిమైనింగ్ హాల్ టికెట్స్ లైక్ మీరు 23లో రాసింది కానీ 22లో రాసింది కానీ అప్ టు 2011 వరకు సో ఏదైతే ఉంటుందో వాటిని రికవరీ చేసుకోవడానికి ప్రజెంట్ మనకు ప్రీవియస్ ఇయర్ సంబంధించిన సైట్ అయితే వర్క్ చేయట్లేదు. సో మీరు ఒకవేళ డీటెయిల్స్ ఇవ్వాలి అనుకుంటే 2024 డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ నేను 2024లో రాయలేదు అదర్ ప్రీవియస్ ఇయర్లో రాశాను అనుకుంటే మీరు నో పెట్టేసి మీకు సంబంధించిన అప్లికేషన్ ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోండి. ఎందుకు ఫైనల్ సబ్మిట్ చేయమంటున్నామంటే ఈరోజు మనకు లాస్ట్ డేట్ కాబట్టి 20 నవంబర్లో మనకు లాస్ట్ డేటు టెట్ అప్లికేషన్కి అయితే. ఇన్ కేస్ డేట్ 16 చేసినట్టయితే ఆ టాపిక్ గురించి కూడా మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. దట్ ఈస్ డేట్ 16 చేశారనే ఇంటిమేటర్ తోటి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్స్ కానీ లేదా అదర్ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్ కానీ సార్ మేము టెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నాము, దాంట్లో వచ్చేసి మేము సో మా స్టేట్ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, దట్ ఈస్ మేము మా స్టేట్కి సంబంధించిన ఆప్షన్ దీంట్లో లేదు. అండ్ సిమిలర్గా మాకు సంబంధించి డిస్ట్రిక్ట్స్ అనేవి కూడా డిస్ప్లే అవ్వట్లేవు అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. నార్మల్గా మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్స్ అయితే డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా, దీంట్లో మనం ఏం క్లిక్ చేయాలి అంటే నో అనే ఆప్షన్ క్లిక్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినట్లయితే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ టెట్ అప్లై చేస్తున్నారు లేదా అదర్ స్టేట్ నుంచి తెలంగాణ టెట్ అప్లై చేస్తున్నారు అనుకుంటే మీరు ఇక్కడ సో నో ఆప్షన్ పెట్టేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినాక కూడా అండ్ అక్కడ మా స్కూలింగ్ డీటెయిల్స్ అనేది ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు స్కూలింగ్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు అక్కడ మా డిస్ట్రిక్ట్స్ అనేవి లేవు సార్. సో మేము ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఓన్లీ తెలంగాణ డిస్ట్రిక్ట్సే ఉన్నాయని కూడా కామెంట్ చేస్తున్నారు. సో అక్కడ మీరు అదర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మీరు అప్లికేషన్ సంబంధించి పేమెంట్ ఏ విధంగా చేయాలి అనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు పేమెంట్ అయితే చేయండి. బట్ ఇఫ్ మీరు అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయినట్టయితే సో ఈ విధంగా మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సో డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ అనే ఆప్షన్ దగ్గర మీరు నో అనే ఆప్షన్ ఇచ్చేసి తర్వాత మీరు కంప్లీట్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం పేమెంట్ చేసిన తర్వాత మీకు సంబంధించిన పేమెంట్స్ రెఫరెన్స్ ఐడి జనరేట్ అవుతుంది. అండ్ దాన్ని ఉపయోగించుకొని మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు సో మీ డిస్ట్రిక్ట్స్ లేవు కాబట్టి వాటిని ఏ విధంగా సెలెక్ట్ చేయాలనే టాపిక్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. సో మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు పేమెంట్ చేసేటప్పుడు ఇక్కడ డూ యూ బిలాంగ్స్ టు స్టేట్ దగ్గర నో అనే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి సో మీరు ఇక్కడ ఒకసారి వెరిఫై చేసుకోవాలి, నో అని ఇచ్చారా ఎస్ అని ఇచ్చారా. మీరు తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు అయినట్టయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ నో ఆప్షన్ ఇవ్వాలి. అండ్ కొంతమంది తెలంగాణ విద్యార్థులు అయినప్పటికీ కూడా అదర్ స్టేట్లో ఎడ్యుకేషన్ చేస్తారు, దట్ ఈస్ ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు. అలా మీరు చేసినా కూడా మీరు ఇక్కడ ఎస్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు తెలంగాణ అయినట్లయితే ఎస్ ఆప్షన్ ఇస్తే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత మీరు ఫస్ట్ క్లాస్ ఎక్కడ చదివారు, 2nd క్లాస్ ఎక్కడ చదివారు, అప్ టు 7th క్లాస్ వరకు డీటెయిల్స్ ఇవ్వాలి. అక్కడ మీరు ఏ స్టేట్లో అయితే చదివారో దానికి సంబంధించిన థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ఏపీకి సంబంధించిన స్టూడెంట్స్ వచ్చేసి నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది, సార్ ఇక్కడ మేము ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఏపీలో చదివాము, ఏపీకి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ అనేవి దీంట్లో లేవు, మేము ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటున్నారు. టోటల్గా మీరు ఇలా స్క్రోల్ చేస్తే తెలంగాణ డిస్ట్రిక్ట్స్ మాత్రమే మీకు డిస్ప్లే అవుతాయి. సో మీరు ఏపీకి సంబంధించిన వాళ్ళైనా అదర్ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్ అయినా అండ్ మీరు తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ అయ్యుండి మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరిగిన అదర్ స్టేట్లో జరిగినా కూడా మనకి ఇక్కడ అదర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఫస్ట్ క్లాస్ అదర్ స్టేట్లో చదువుంటే అదర్ అని, అదర్ డిస్ట్రిక్ట్లో చదువుంటే అదర్ అని, ఇలా టోటల్గా మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు అదర్ స్టేట్లో చేసుంటే ఒకవేళ ఫస్ట్ టు 3 వరకే అదర్లో చేసుంటే అదర్కి సంబంధించిన ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అది ఎక్కడైతే చదివారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీ థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మీరు ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మనకు ఈ యొక్క టెట్ అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీ మిస్టేక్ చేసినట్టయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోండి. సో ఒక ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మనకు 16th నుంచి
22 వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు 22 వరకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్ చేసినా కూడా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ప్రీవియస్లో మేము ఆల్రెడీ టెట్ యొక్క అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అండ్ లేదా టెట్ అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే దాన్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలంటూ మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు, లేదా అదర్ స్టేట్ స్టూడెంట్స్ అప్లికేషన్ కూడా చేయొచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.